అతనితో ఎవరతను? ఏష నారాయణ శ్రీమాన్, ఇతను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఎక్కడుండేవాడు? నాగ పర్యంకం, ఆదిశేషుడు అనేటటువంటి పడక మీద ఉండేటటువంటి ఆయన స్వామి. కానీ ఆయన ఉత్సృజ్య, దాన్ని వదిలిపెట్టి ఆగత, ఆయన పావక్కడలిలో ఉండేటటువంటి స్వామి తన స్థానాన్ని ఆ పక్కన పెట్టి ఆగత మధురాంపురీం, ఈ మధురా నగరంలోకి మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చాడా అని చెప్పాడు మా తాతగారు. నువ్వు మర్చిపోయావయ్యా, నువ్వెవడవో, అందుకోసం ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. మా దగ్గర కర్మ లేదు, మా దగ్గర జ్ఞానం లేదు, మా దగ్గర భక్తి అంతకంటే లేదు అంటే మేము ఏ సాధనములు మా దగ్గర లేవు. నువ్వేం చేయాలో నువ్వు తెలివైన వాడి. ఏదైనా సాధనాలు ఉన్నాయి అని అన్నావా, ఆ సాధనాలే మీకు కావాల్సినవి ఇస్తారండి, వెళ్ళి తెచ్చుకోండి అని నువ్వు శుభ్రంగా చేతులు దులిపేసుకోగలవు. మా దగ్గర ఏమీ లేవు. అయితే అదేమి నిన్ను కూడా నువ్వు మర్చిపోయావు నువ్వు. అయితే మా వారికి అదృష్టం అది, నిన్ను నువ్వే కనుక జ్ఞాపకం పెట్టుకుని ఉన్నట్టయితే మా బతుకులు ఏమై ఉండేవా. ఎందుకంటే మేము ఎంతటి వాళ్ళం క్షుద్రులం, మేము అల్పులము, నిరంతరము పాపాలే మా దగ్గర. ఏమండి, మనం పాపాలు ఎప్పుడు చేయలే జీవితంలో, ఎవరు చేయకండి. మేము జీవితంలో ఎప్పుడు కూడా పాప పనులు చేయలేదు. ఎవడైనా కొన్ని చెప్పేటోళ్ళైనా, ఇక్కడ చెప్పేటోళ్ళైనా ఎత్తితే అది ఒక పాపం. పాపాలకి పుట్ట అహమస్మి అపరాధ చక్రవర్తి అంటారు మహానుభావులు. అహమస్మి అపరాధానాం ఆలయ. ఈ లోపలంతా మనకి ఎన్నెన్ని పాపాలు రోజు చేస్తున్నాం. పొద్దు నుంచి రాత్రి దాకా మనం చేసేవండి అవేనండి. పొరపాటు ఎప్పుడైనా మనకి తెలియకుండా పుణ్యం వస్తుందేమో తప్ప మన ప్రయత్నంతో చేసేవన్నీ పాపాలేనండి. ఇలాంటి పాపాలు చేసి ఆ దేవుడి ముందర నిలబడి, దేవా నీ భక్తులను నన్ను మెచ్చుకున్నా, నీకెందుకు ప్రేమతో అని ఇలాంటి కబుర్లు చెప్పామనుకోండి, పెద్ద లీటర్లు అలా భక్తిని వలకపోస్తూ ఒళ్ళు మండదండి వాడికి. అంటే మన వెళ్ళి కూర్చొని అందుకని మన పెద్ద భక్తులుగా పోసి కొట్టామనుకోండి, ఒళ్ళు మండిపోతుంటే మనం చూస్తాను. హిరణ్యకశిపుణ్ణి చీల్చి పారవేసినట్టుగా మనం ఇలా స్లైసెస్ చేసేద్దాం అనిపిస్తుందండి. మనం వెళ్ళి ఆయన దగ్గర రాష్ట్రాన్ని పెట్టి నేను ఎంత భక్తులను అని పోజు పెట్టామండి. పాపాలండి మన దగ్గర, అన్ని పాపాలండి. అయినా మనని పట్టించుకోకుండా మనకి ఉపకారం చేస్తూనే ఉన్నాడు ఆ దేవుడు. మన దేవుడు నమ్మట్లేదండి. నమ్మడం ఏం చేయండి ఆయన, రావాయి నన్ను నమ్మవాడు, నిన్ను నేనెందుకు రక్షించాలి, నీలో నేను ఉండను అని లోపలి బయటకు పోయాడు అనుకోండి. మన బతుకేంటండి, మన బతుకేంటండి. అయినా మనతో పాటు కూర్చున్నాడు, లోపల నడిపిస్తున్నాడు మనని. మనం చేసేదంతా అబద్ధాలే మనకు తెలుసు. మనం చదివే చదువు అబద్ధాలు, మనం చేసే పూజలు అబద్ధాలు, మనం చూపించే భక్తి అబద్ధాలు, మనం పెట్టే పదార్థాలు అబద్ధాలు. ఆయన తినాలి ఒక పదార్థం మనం పెట్టట్లేదు. ఏమండి, మీరు ఏమైనా పెడుతున్నారా దేవుడికి తినాలి? అబ్బో అంటే నైవేద్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి దగ్గరగా పెట్టండి. మీరు పెట్టే పుట్టు తినేస్తారేమో కాదు, అంటే దూరంగానే పెడతాం, అక్కడి నుంచి చెయ్యే చూపిస్తాం. నైవేద్యం సమర్పయామి. పాపం ఆయన భ్రమపడి ఎప్పుడైనా పొరపాటున అదే పాపం అంత భక్తితో వాడు ఇలా చూపిస్తున్నాడే అని ఆ పెట్టిన దాంట్లోంచి ఒకటి తీసుకుని తిన్నాడు అనుకోండి, అంతే. పొరపాటు కూడా మళ్ళీ వాడి మొహమానం చూడండి.
మీరు పెట్టి